దివ్యకణం ప్రకృతిలో దాని పాత్ర. ప్రపంచం అనేది కేవలం పదార్థాల సమాహారం కాదు. ఇది చైతన్యంతో నిండిన జీవనతంత్రం. ఈ జీవనతంత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం రెండు మార్గాల్లో ప్రయాణించవచ్చు. ఒకటి శాస్త్రీయ దృక్కోణం, మరొకటి ఆధ్యాత్మిక దృక్కోణం. ఈ రెండు మార్గాలు చివరికి ఒకే బిందువులో కలుస్తాయి, దివ్యకణం అనే భావనలో. శాస్త్రీయ దృక్కోణం హిగ్స్ బోసాన్, గాడ్ పార్టికల్. హిగ్స్ బోసాన్ అనేది 2012లో సెర్న్ పరిశోధన కేంద్రంలో కనుగొనబడిన ఒక మూలకణం. దీనిని గాడ్ పార్టికల్ అని కూడా పిలుస్తారు. ఇది హిగ్స్ ఫీల్డ్ అనే శక్తి క్షేత్రంలో భాగంగా పనిచేస్తుంది. ఈ క్షేత్రం ద్వారా ఇతర కణాలు తమకు తగిన బరువును పొందుతాయి. అంటే ఈ కణం లేకపోతే ఏ పదార్థానికి బరువు ఉండదు, అణువులు ఏర్పడవు, విశ్వం నిర్మాణం పొందదు. ఈ కణం ద్వారా పదార్థం నిర్మాణం సాధ్యమవుతుంది. శక్తి మరియు బరువు మధ్య సంబంధం ఏర్పడుతుంది. విశ్వం స్థిరంగా ఉండేలా చేస్తుంది. జీవం, గ్రహాలు, నక్షత్రాలు ఆల్ ఎమర్జ్ ఫ్రమ్ దిస్ సటిల్ ఫీల్డ్. ఈ కణాన్ని గాడ్ పార్టికల్ అని పిలవడం దాని ఆధ్యాత్మికతను సూచించదు. ఇది దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఉపయోగించిన పదం మాత్రమే. కాని ఇది మనకు ఒక ఆలోచనను కలిగిస్తుంది. దివ్యత్వం అనేది కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు, శాస్త్రంలో కూడా ఉంది. ఆధ్యాత్మిక దృక్కోణం దివ్యకణం, స్పిరిచువల్ పార్టికల్. హిందూ తత్వశాస్త్రంలో ప్రతి జీవి జీవాత్మగా పరిగణించబడుతుంది. ఈ జీవాత్మ అనేది పరమాత్మ యొక్క అణువుగా భావించబడుతుంది. అంటే ప్రతి జీవిలో ఒక దివ్య కణం ఉంది. అది చైతన్యంగా, జ్ఞానంగా, శక్తిగా పనిచేస్తుంది. ఈ దివ్యకణం బ్రహ్మం యొక్క అణువు, చైతన్య స్వరూపం, జీవానికి జీవం ఇచ్చే శక్తి, పునర్జన్మ, కర్మ, మోక్ష మార్గాలను ప్రభావితం చేసే మూలబలం. ఉదాహరణకు యోగ వాసిష్ఠ, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఈ దివ్య కణం గురించి వివరిస్తాయి. ఇది శరీరంలో ఉండే పదార్థ కణం కాదు. ఇది మనస్సులో, ఆత్మలో, చైతన్యంలో ఉండే శక్తి. ఇది ప్రకృతిలో ప్రతి వస్తువులో ఉంటుంది. వృక్షం, నది, పక్షి, మానవుడు అందరిలో ఈ దివ్య కణం ఉంది. ప్రకృతిలో దివ్య కణం పాత్ర. ప్రకృతి అనేది కేవలం భౌతిక నిర్మాణం కాదు. ఇది జీవనతంత్రం. ఈ తంత్రంలో ప్రతి అణువు హిగ్స్ బోసాన్ ద్వారా బరువు పొందుతుంది. ప్రతి జీవి దివ్యకణం ద్వారా చైతన్యం పొందుతుంది. ప్రకృతి ఒక జీవన శక్తిగా మారుతుంది. శబ్దం, రంగు, వాసన, భావం ఇవన్నీ దివ్యకణం ద్వారా స్పందిస్తాయి. ఈ విధంగా శాస్త్రం మరియు తత్వశాస్త్రం ఒకే విషయాన్ని రెండు భిన్న కోణాల్లో వివరిస్తున్నాయి. ఒకటి పదార్థం గురించి, మరొకటి చైతన్యం గురించి. కాని రెండింటి మూలం ఒకటే, దివ్యకణం. వేదాంత దృక్కోణం. వేదాంతం ప్రకారం బ్రహ్మం అనేది అఖిల విశ్వానికి మూలం. జీవాత్మ అనేది బ్రహ్మం యొక్క అణువు. ఈ అణువు అనేది శుద్ధ చైతన్యం. ఇది శరీరంలో ఉండే పదార్థ కణం కాదు. ఇది మనస్సులో, ఆత్మలో, భావంలో ఉండే శక్తి. ఈ దివ్యకణం జీవికి జ్ఞానం, శక్తి, ప్రేమ, కరుణ వంటి గుణాలను ఇస్తుంది. జీవి మోక్షమార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువు ఈ దివ్యకణం ద్వారా జీవిస్తుంది. తాత్విక సమన్వయం. ఈ రెండు దృక్కోణాలను కలిపి చూస్తే హిగ్స్ బోసాన్ పదార్థానికి బరువు ఇస్తుంది. దివ్యకణం జీవికి చైతన్యం ఇస్తుంది. ఒకటి శరీరాన్ని నిర్మిస్తుంది, మరొకటి ఆత్మను వెలిగిస్తుంది. శాస్త్రం విశ్వ నిర్మాణాన్ని వివరిస్తుంది. తత్వశాస్త్రం జీవనతత్వాన్ని వివరిస్తుంది. ఈ సమన్వయం మనకు తెలియజేస్తుంది, ప్రకృతి అనేది కేవలం భౌతికం కాదు. ఇది దివ్యమైనది. ఇది శక్తి, చైతన్యం, ప్రేమ, జ్ఞానం అన్నింటి సమ్మేళనం. కవితాత్మక ధ్యానం. ప్రతి అణువులో ఒక దివ్య స్పర్శ ఉంది. ప్రతి శ్వాసలో ఒక బ్రహ్మ నాదం ఉంది. శాస్త్రం దాని బరువును కొలుస్తుంది. తత్వం దాని వెలుగును గమనిస్తుంది. ప్రకృతి కేవలం నిర్మాణం కాదు. అది ఒక నాద బ్రహ్మం, ఒక జీవన గీతం.